ప్రార్థన చేసుకుంటాం. ప్రేమైన పరిశుద్ధుడవైన సజీవమైన నిజమైన నిత్య జీవము కలిగిన సత్యదేవుడవైన ఆకాశమందున అంతటా అన్ని సమయాల్లో ఉన్న మా పరలోకపు తండ్రి, యేసుక్రీస్తు ప్రభువు నామం బట్టి హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతి ఆరాధన చెల్లిస్తూ మీ పాదముల చెంతకు వస్తున్నాం. మీరు మా దేవుడు, మా సృష్టికర్త, మా రక్షకుడు, మా విమోచకుడు, మా కాపాడు. మేము నమ్ముకొని ఉన్న మా ప్రియమైన సజీవమైన నిజమైన నిత్య జీవం కలిగిన సర్వలోక సృష్టికర్తవైన సత్యదేవుడు, ఆకాశమందున్న అంతటా అన్ని సమయాల్లో ఉన్న దేవుడు. అందుకే మీ ప్రేమ కుమారుడు, మా రక్షకుడు యేసుక్రీస్తు ప్రభువు నామమును బట్టి హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతి ఆరాధన చెల్లిస్తూ మీ పాదముల చెంతకు వస్తున్నాం. ప్రభువా, పాటల ద్వారా మిమ్మల్ని స్తుతించి పాడి కీర్తించి గణపరచగలిగే కృప, ధన్యత, సమయాన్ని, దినాన్ని బట్టి మీకు మా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతి ఆరాధన చెల్లిస్తున్నాం. పాలు పొందిన బిడ్డలను బట్టి మీకు వందనాలు. ఆరాధన కొరకై చదువుకునే లేఖన భావం ద్వారా మాతో మాట్లాడాలి. నీ మెల్లని స్వరాన్ని వినిపించాలి. ఆరాధన ఆత్మతో మమ్మల్ని నింపండి. ఆత్మతో సత్యముతో ఆరాధించడానికి కృప దయచేయండి. చదువుకునే లేఖన భాగం ద్వారా మాతో మాట్లాడాలి. నిష్ప్రయోజకుడైన జ్ఞాపకం చేసుకొని మీ సిలువ చాటును మరుగుపరిచి కాలు చేసి ఆత్మతో నింపి మీరే వాడుకోవలసిందిగా కోరుచు. యేసు నామమున స్తుతించి ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. కీర్తనలు 86 10 నుంచి 13 వరకు నేను ఒక వచనం చదువుతాను, మీరు ఒక వచనాన్ని చదవండి. నీవు సృష్టించిన అన్ని జనులందరూ వచ్చి నీ సన్నిధిని నమస్కారం చేయుదురు, నీ నామమును ఘనపరచుదురు. యెహోవా, నేను నీ సత్యమును అనుసరించి నడుచుకొనున్నట్లు నీ మార్గమును నాకు బోధింపుము. నీ నామమునకు భయపడినట్లు నా హృదయమునకు ఏకదృష్టి కలుగజేయము. నా పూర్ణ హృదయంతో నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించదను. నీ నామమును నిత్యము మహిమపరచెదను. ప్రభువా నా దేవా, నా ఎడల నీవు చూపిన కృప అధికమైనది. పాతాళపు అగాధము నుండి నా ప్రాణమును తప్పించి ఉన్నావు. చాలు. మనము ఇందులో ఇంతవరకు కొన్ని విషయాలు మనం చూసాం. ఈ కీర్తనలో మొదటి 7 వచనాలు అక్కర కలిగిన ఆత్మ యొక్క విజ్ఞాపన. ఈ కీర్తనలో మొదటి 7 వచనాలు ఏముంటుందంటే అక్కర కలిగిన ఆత్మల యొక్క విజ్ఞాపన. రెండవది 8వ వచనం నుండి 13 వరకు కొనియాడు ఆత్మ. ఏమాత్మ? కొనియాడు ఆత్మ. 14 నుండి 17 వరకు అనగద్రొక్కబడిన ఆత్మ యొక్క విజ్ఞాపన. అనగదొక్కబడిన ఆత్మ యొక్క విజ్ఞాపన. 3 స్టెప్స్ ఉన్నాయి ఇందులో. ఓకేనా? ఇప్పుడు మనకు కావాల్సింది కొనియాడు ఆత్మ. అవునా? 8 నుండి 13 వరకు. పోయిన 2 వారాలు 8 నుంచి 10 వచనాలు చూశాం. అవునా? 8 నుంచి 10 वचनाल 8 से 10 तक देखा गैस औद्योगिक में। ओके, समझ में आना। అందులో
ఆ దేవుని గుణ లక్షణాలు ఏమున్నాయంటే, ప్రభువా, దేవతలలో నీ వంటి వాడు ఒక్కడు కూడా లేడు. అవునా? రెండవది, ఆ దేవుని యొక్క కార్యములు సాటి అయిన కార్యము ఒకటి కూడా లేదు. తర్వాత మూడవది, ఇక్కడ క్షమించక సిద్ధమైన మనసు కలిగిన వాడు. మూడో పాయింట్ ఏంటి? ఆ దేవుడు క్షమించకు సిద్ధమైన మనసు కలిగిన వాడు. నాలుగవది, ఆ యెహోవా దేవుడు మన యేసుక్రీస్తు ప్రభు యొక్క గుణ లక్షణాలు ఆయనకు సాటి లేనివాడు ఒక్కడు కూడా, ఆ ప్రభువుకు ఒక్కడు కూడా సాటి లేనివాడుగా ఉన్నాడు. వీటి రెఫరెన్స్ ముందే చూసాం, మీకా 7:18-19. తర్వాత, ఆ ప్రియ ప్రభు నీవు మహాత్యము గలవాడవు. ఎలాంటి వాడు? ఆ దేవుడు మహత్యము గలవాడు. తర్వాత, ఆశ్చర్య కార్యములు చేయువాడవు. ఇలాంటి వాడు ఆశ్చర్య కార్యములను చేయువాడు. ఆయన అద్వితీయ దేవుడు. ఆ మహాదేవుడు ఎలాంటి వాడు? అద్వితీయ దేవుడు. ఆయన గుణ లక్షణాలలో సాటి అయిన వాడు ఒక్కడు కూడా లేడు. అలాంటి దేవుణ్ణి మనము కొనియాడుచు ఏం చేయాలా? మన సృష్టికర్త కనుక, సృష్టించిన వాడు కనుక సమస్త జనులు ఆయనకు నమస్కారం చేయుదురు, అంటే ఆరాధన చేయుదురు అని అర్థం. సమస్త జనుడు, అన్య జనుడు సైతము, ఇది వరకు ఆ ప్రభును నమ్మని వారు సైతము 100% నమ్ముతారు. ఆయన్ను ఏం చేస్తారు? ఆయన స్తుతిస్తారు, ఆయన ఆరాధిస్తారు, ఆయన గణపరుస్తూ వస్తారు. అర్థమైంది కదా? ఆ మహాదేవుడు మనందరినీ సృష్టించిన వాడు. సర్వ మానవాళిని, జంతువులను, పక్షులను, ప్రాకులను, జలచరములను, జీవరాశులను, సకల ప్రాణులను సృష్టించిన దేవుడు. సముద్రంలో ఉన్న జీవరాశులు కూడా ఆయనే సృష్టించాడు. ఒక్కొక్క జీవరాశిని గురించి తెలియచేయాలంటే, సముద్రంలో ఎంత పెద్ద జీవరాశులు ఉన్నాయి. ఓడలను సైతం కూడా తలక్రిందులు చేస్తాయి. షిప్పులను సైతం కూడా ఏం చేస్తాయి? అవి తలక్రిందులు చేస్తాయి. వాటిని గాలముతో పట్టడం సాధ్యము కాదు. మనుషులను ఊరికెట్లా మింగేస్తాయి. మనుషులను ఏం చేస్తాయి? ఊరికి ఇట్లా మింగేస్తాయి. విన్నారా? అంటే అది ఎంత చేపనో చూడండి, ఎంత పెద్దగా. మనం అప్పుడు యోనాను బట్టి మనం ధ్యానిస్తూ ఉన్నాం, కానీ ఇప్పుడు ప్రాక్టికల్గా చూస్తున్నాం వాటిని. యూట్యూబ్లో కానీ, న్యూస్లో కానీ అవి ప్రాక్టికల్గా మనం ఆ జీవరాశులను చూస్తున్నాం. అంత పెద్దగా ఉంటుందని ఎన్నడూ కూడా అనుభవించలేదు. ఉన్నారా? అందుకే ఆ మహాదేవుడు ఎలాంటి వాడు? సకల జీవులను సృష్టించినవాడు, సకల ప్రాణులను సృష్టించినవాడు. ఇంకేం చెప్తాను తర్వాత. ఈ జీవరాశులు, సకల సృష్టి, సర్వ మానవాళి కూడా ఆ ప్రభువును స్తుతించి, ఆరాధించి, గణపరుస్తూ వస్తారు.
ఆయనే నిజమైన సజీవమైన నిత్య జీవం కలిగిన సత్యదేవుడు అని ఆ ప్రభును స్తుతిస్తారు. నేను నిన్ననే ఒక న్యూస్లో చూశాను. ఒక ముస్లిం అమ్మాయి, ఎవరు, ఒక ముస్లిం అమ్మాయి యేసు ప్రభువును రక్షకుడుగా దేవుడిగా అంగీకరించి సభల మధ్యలో అనేక జనముల మధ్యలో ఆమె సాక్ష్యం ఇస్తుంది. ఆ ఖురాన్లో ఎన్ని రకాల మరి లక్షణాలు ఎట్లున్నాయి అవన్నీ వర్ణించుకుంటూ ప్రభువు రక్షకుడిగా దేవుడు అంగీకరించే ఆయన ప్రభును స్తుతిస్తూ ఉన్నారు. అట్లు అలాంటి ఆయనకు అసాధ్యమైన కార్యములు ఏవి కూడా ఒకటి కూడా లేదు. ఇప్పుడు 11వ వచనం చూస్తాం. యెహోవా, నేను నీ సత్యమును అనుసరించి నడుచుకొనున్నట్లు, నేను నీ సత్యమును అనుసరించి నడుచుకున్నట్లు నీ మార్గమును నాకు బోధింపుము, నీ మార్గము నాకు బోధింపుము, నీ నామమునకు భయపడినట్లు, నీ నామమునకు భయపడినట్లు నా హృదయమునకు ఏకదృష్టి కలుగజేయుము, నా హృదయమునకు ఏకదృష్టి కలగచేయము. ఏం చేయాలా? దావీదు ఒక కింద భాష, ఇక్కడ పై వచనాలు చూస్తాము. సమస్త జనములు ఆయన వద్దకు వస్తారు. ఏమంటాడు? సమస్త జనులు ఆ యెహోవా దేవుని వద్దకు వస్తారు అని దావీదు ఒక ప్రవక్తలాగా మాట్లాడుతున్నాడు, ప్రవచిస్తూ ఉన్నాడు. దావీదు ప్రవక్త వల్లే జరగబో సంగతులు మాట్లాడుతూ ఉన్నాడు. మీకా రాసిన పత్రిక 4వ అధ్యాయము 1-2 వచనాలు. అంత్యదినములలో యెహోవా మందిర పర్వతము, యెహోవా మందిర పర్వతము పర్వతముల శిఖరమున స్థిరపరచబడి, పర్వతముల శిఖరమున స్థిరపరచబడిన కొండల కంటే ఎత్తుగా ఎత్తబడగా ప్రవాహము వచ్చినట్లు జనులు దానిలోనికి వచ్చినట్లు జనులు దానిలోనికి వస్తురు. కాబట్టి చూడండి ఎట్లొస్తారు, ఎట్లా పరిగెత్తుకుంటూ వస్తారు. ప్రవాహం వచ్చినట్టుగా జనులు ఆయన దగ్గరికి, ఆయన ఆలయానికి, ఆయన ప్రజలకు పరిగెత్తుకుంటూ వస్తారంట. ముందుగానే దావీదు ప్రవచించిన లేఖనము ఇక్కడ మీకా అదే మాట తెలియజేస్తూ వస్తున్నాడు. కాబట్టి ఆ కాలమున అన్యజనుల అనేకులు వచ్చి సియోనులో నుండి ధర్మశాస్త్రమును యెరూషలేములో నుండి యెహోవా వాక్కును బయలువెళ్ళును. చూడండి ఇక్కడ సంభవించబోయే సంగతులు ముందుగా తెలియజేస్తున్నాడు. సీయోనులో నుండి మొదటిది అన్యజనులందరూ ఆయన దగ్గరికి వస్తారు, ఆయన ప్రభును ఆరాధిస్తారు, స్తుతిస్తారు. రెండవది సీయోనులో నుండి ధర్మశాస్త్రం, దేవుని మందిరములో నుండి పాత నిబంధనలో ధర్మశాస్త్రము, నూతన నిబంధన కూడా ఏం జరుగుతుంది? యెరూషలేములో నుండి యెహోవా వాక్కును బయలువెళ్ళును. ఎక్కడి నుండి? యెరూషలేములో నుండి యెహోవా వాక్కును బయలుదేరును. అర్థమైందిగా? తర్వాత ఇంకేమంటాడు? యాకోబు దేవుని మందిరమునకు యెహోవా పర్వతమునకు మనము వెళ్ళుదుము రండి. ఎక్కడికి? యాకోబు దేవుని మందిరమునకు, యెహోవా పర్వతమునకు మనము వెళ్ళుదాము రండి. ఆయన తన మార్గముల విషయమై మనకు బోధించును. మనం ఆయన త్రోవలలో నడుచుకుందాము అని చెప్పుకుందాం. చూశారు? మనం ఏం చేస్తున్నాం? మనం ఏం చెప్పుకుంటున్నాం? దేవుని పిల్లలముగా, పరిశుద్ధులముగా,
స్వరక్తమిచ్చి కొనబడిన మనం ఏం చెప్పుకుంటున్నాం చెప్పండి. ఈ మాట మళ్ళీ చదవండి. ఇక్కడ సీయోనులో నుండి ధర్మశాస్త్రము, యెరూషలేము నుండి యెహోవాకు బయలుదేరు. అవునా? యాకోబు దేవుని మందిరమునకు, యెహోవా పర్వతమునకు మనము వెళ్ళుదము రండి. ఎక్కడికి? యెహోవా పర్వతమునకు, దేవుని పరిశుద్ధాలయమునకు, ఆయన నివాసం చేస్తున్న స్థలానికి వెళ్ళుదము రండి. ఆయన తన మార్గములన్నిటి విషయమై మనకు బోధించును. ఏం చేస్తాడు? ఆయన తన మార్గములన్నిటినీ అక్కడ మనకు తెలియచేస్తాడు. కనుక ఎప్పుడు రావాలా చెప్పండి. మీటింగ్ అయిపోయిన తర్వాత వచ్చి లాస్ట్కి అటెండెన్స్ ఇవ్వాలి. అవునా? వచ్చినాము మనమని. వీళ్ళకు దేవుని భయం ఆవగించలేదు. ఎందుకు చెప్తున్నానంటే, నిజముగా దేవుని పిల్లలు, స్వరక్తమిచ్చి కొనబడిన వారి యొక్క ఆత్మీయ లక్షణము వేరుగా ఉంటుంది. పరిగెత్తుకుంటూ వస్తాం. దేవుని ఆరాధన సమయంకు ఏం చేస్తాం? పరిగెత్తుకుంటూ వస్తాం. ఎవరైతే నామినల్ క్రిస్టియన్స్, పేరుకు క్రైస్తవులు, పేరుకు విశ్వాసులు అని చెప్పుకుంటారో అలాంటి వారు వారి ఓన్ టైంలో వస్తారు. అంతము ఏం జరుగుతుందో మనకు తెలియనే. అలాంటి వారి విషయంలో మా దేవుడికి కూడా ఏం చేయలేదు. ఏమంటారు? అలాంటి వారి విషయంలో ఆయన ఏమి చేయలేదు. ఆయన పిలుస్తున్నారు, బూదిగంత నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందుడు. దేవుడను నేను, మరి ఏ దేవుడు కూడా లేదు. చూడండి, ఆయన పిలుపు ఎలాంటిది? ఆయన పిలుపు ఎట్లా లేదు. షడ్రగాలు పిలుస్తున్నారు. అవునా? ఎవరు పిలుస్తున్నారు? ఏమక్క? ఎవరు పిలుస్తున్నారు? షడ్రగాలు పిలుస్తున్నారు. కనుక ఏం చేయాలి? తినే ముందు రావాలి. ఏం చేయాలి? భోజనం చేసే ముందు రావాలి. వారికి వాక్యం అక్కర్లేదు, వారికి బోధలు బైబిల్ అంతా బుర్రలో నిండిపోయింది. విన్నారా? అలాంటి వారికి బోధకులు కూడా అవసరం లేదు. నిన్న ఒక న్యూస్ విన్నాను. ఐఏఎస్ చదువుకున్న వారికి ఇంటర్వ్యూ. ఎవరికి? కలెక్టరు, సెక్రటరీ, ఉన్నత స్థాయికి చెందిన ఉద్యోగస్తుల పిల్లలకు ఇంటర్వ్యూ. ఆ ఇంటర్వ్యూలో ఒక ప్రొఫెసర్ ఆ పిల్లోనికి క్వశ్చన్ అడిగింది. ఆ పిల్లోనికి క్వశ్చన్ అడిగితే ఏమంటాడు కదా? మీరు అడుగుతున్న ప్రశ్న రికార్డులోనే లేదు అంటే నవ్వుతున్నారు అందరు. నువ్వు ఆన్సర్ కరెక్ట్ చేసినావా అంట. విన్నారా? అట్లా ప్రతి ఒక్కరు కూడా ఆన్సర్ చేస్తూ ఉంటారు. కనుక మన జీవితంలో ఒక్కసారి ఆలోచించండి. సజీవమైన, నిజమైన, నిత్య జీవం కలిగిన సత్యదేవుడు కాని వారికి ఎంత భక్తి ఉంది చెప్పగలుగుతారా? చూడండి, ముస్లిమ్స్ ఉన్నారా? ఉన్నారా? వారికి ఒక టైం ఉంటుంది. ఆ టైంకు పరిగెత్తుకుంటూ వస్తారు. అందరూ తాము చేయవలసిన ఆరాధనలు, ప్రార్థనలు చేస్తుంటారు. మీరు చూసేదా? ఎవరైనా చూసేదా మీరు? మరి సజీవుడైన, నిజమైన, నిత్యజీవం ఉన్న సత్యదేవుని దగ్గర ఎట్లుండాలి మన భక్తి? చెప్పండి. నిజమైన దేవుని దగ్గర ఎట్లు భక్తి ఉండాలా? ఎట్లు ప్రార్థన, ఆరాధనలు ఉండాలా? ఎప్పుడు రావాలా? ఎప్పుడు వెళ్ళాలా? చెప్పండి. ఒక్కసారి చెప్పండి. అలాంటి వారికి మనం ఏం చేయలేము. విన్నారా? విస్తారం వాళ్ళ ఒక్క పేరు ఉంది వాళ్ళకి. ఏంటిది? క్రైస్తవులు అంటే
దేవుని నమ్ముకున్న వారము, అంతే. వారు రక్షింపబడ్డారా, పాప క్షమాపణ పొందినారా, మారు మనసు పొందినారా, అవన్నీ అడగకూడదు. వినవా? ఇలా అంటే వాళ్ళు అడిగినా కూడా చెప్పినా కూడా ఆ టైంకు వాళ్ళు రారు. అందుకొరకు ఎందుకు చెప్తున్నానంటే, అన్యజనులు పరిగెత్తుకుంటూ వస్తారు ఆ సమయంలో. కాబట్టి ఆ కాలమున అన్యజనులు అనేకులు వచ్చి చీయోనులో నుండి ధర్మశాస్త్రమును, యెరూషలేములో నుండి యెహోవా వాక్కును బయలువెళ్ళును. యాకోబు దేవుని మందిరమునకు, యెహోవా పర్వతమునకు మనము వెళ్ళుదాము రండి. ఎక్కడ వెళ్ళాం? యెహోవా పర్వతమునకు మనము వెళ్ళుదాము రండి. ఆయన తన మార్గములన్నీ విషయమై మనకు బోధించును. అవునట్రా? టీచర్ స్టూడెంట్స్కి ఎట్లా అవసరమో, దేవుని పిల్లలకు దేవుని చేత అభిషేకించి పిలువబడిన వారు అంత అవసరం. ఎందుకంటే అంతకంటే ఎక్కువ అవసరం లేదు వాస్తవంగా చెప్పాలంటే. ఎందుకంటే తెలివి తక్కువలు కొందరు ఉంటారు. దేవుని వాక్యానికి చోటివ్వండి, విననులనే వినాలి. మనము గాడిద సంగతి చూసాం, అవునా? గాడిద సంగతిలో అక్కడ ఒక కోలాహలం అంటే వాటికి చింత, ఎంత బదులు చేసినా ఎగిరినా ఏం చేసినా వాటికి చింత నాకు అక్కర్లేదు, నేను వినాను, నా లక్ష్యం నాకే అన్నట్టుగా అవి ఉంటాయట. విన్నారా? కనుక మీకు స్ట్రిక్ట్గా చెప్తున్నాను, మీరు సకాలమునకు సమకూడి పరిగెత్తుకుంటూ రావాలి. నిజమైన ఆత్మీయుల లక్షణం అది. ఇంకా కదలికలు సరిగా ఉండవు, చూసావా? అలాంటి వారిని మనం ఏమి ఆన్సర్ చేయలేము. దేవుడే ఆ విధంగా పిలుస్తూ ఉంటే, భూదిగంత నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందుడు. దేవుడని నేను, మరి ఏ దేవుడు కూడా లేదు. ఆ ప్రభు పిలుస్తూ ఉన్నాడు. కానీ తూర్పు దిక్కు మొదలుకొని పడమటి దిక్కు వరకు భూనివాసులందరినీ పిలుస్తున్నాడు. భూనివాసులందరినీ ఎందరైతే ఆయన పిలుపును అందుకొని ఆయన సకాలము సమకూడి రాగలుగుతారో, అట్టి వారి విషయంలో పరలోకంలో మనం చూస్తాం. అలాంటి వారిని మన ఆత్మ మనకు సాక్ష్యం ఇస్తుంది. ఏ క్యాడర్ చెందినటువంటి పిల్లలము, విశ్వాసులం, క్రైస్తవులు. ఏమంట? మనం ఎందుకు రావాలా? మన దేవుడిని యెహోవాను నమ్మినాం కనుక, పరిశుద్ధులైన దేవుడిని నమ్మినాం కనుక మనం ఆరాధన చేయడానికి పరిగెత్తుకుంటూ రావాలి. ఎవరి కొరకు కాదు మనం వచ్చేది. ఎవరి కొరకు వస్తాం? మన ఆత్మీయ క్షేమాభివృద్ధి కొరకు. ఏమంట? ఫలించి అభివృద్ధి పొందడానికి. చూడండి, రక్షింపబడిన తర్వాత దినదినము మహిమ నుండి అధికమైనకు వెళ్ళాలి. నేను రక్షింపబడిన ఉన్న దినాల్లోనే ఉన్నట్టుగా ఉంటే ఏమైనా ప్రయోజనమా? ఫలించని చెట్టు దగ్గరికి వెళ్ళి అందులో తిరగై ఆయన ఆకలి తప్పులు తీర్చలేని చెట్టు ఉండి ఎందుకు, లేక ఎందుకు? అవునా? అలాంటి చెట్టులాగా మనం ఉండి ఆయన చెప్పింది చేయలేని లోపల స్వభావం కలిగి ఉంటే మన భక్తి ఏంటి, మనం చేసేది ఏంటి? ఒక్కసారి ఆలోచించాం. కనుక అన్యజనుడు పరిగెత్తుకుంటూ వస్తాడు. తర్వాత చూడండి, జకర్యా గ్రంథం, జకర్యా 14వ అధ్యాయం 16, 17, 18. మరియు యెరూషలేము మీదకి వచ్చిన అన్యజనులలో
యెరూషలేము మీదికి వచ్చిన అన్యజనులలో శేషించిన వారందరూ సైన్యములకు అధిపతియగు యెహోవాయను రాజులకు మ్రొక్కుటకును పర్ణశాల పండుగ ఆచరించకును ఏటేటా వత్తురు. ఏం చేస్తారు వాళ్ళు? ఏటేటా వచ్చరు. లోకమంతుడు కుటుంబములలో సైన్యములకు అధిపతి యెహోవా రాజునకు మొక్కుటకై యెరూషలేమునకు రాని వారందరి మీద వర్షము కురవకుండును. అమ్మో, యెరూషలేమునకు రాని వారి మీద ఏంటంట? వర్షము కురవకుండా. అంటే వర్షము కురవదు, పంట బండదు, వారు బతుకులు ఎండిపోయిన బతుకులు. ఏం బతుకులు? ఒట్టి చేప అంటారు. ఏం పట్టు? ఎండు చేప అంటారు. అంటారా? ఎండు చేప వారికి. చూడండి ఎట్లుందో. వర్షము కురకుండును. ఐగుప్తీయుల కుటుంబపు వారు బయలుదేరకయు రాకయు ఉండిన ఎడల వారికి వర్షము లేకపోవును. ఎవరైతే యెహోవా దేవుని మందిరానికి ఆరాధనకు రాలో అట్టి ప్రజలు ఎక్కడైతే నివసిస్తున్నారో ఆ ప్రజలకు వర్షము కురవదు, పంటలు పండవు, వారు పరలోకం ఉంటారనే నిరీక్షణ ఉండదు. ఇంకా పర్ణశాల పండుగ ఆచరించుటకై రాని అన్యజనులకు తాను నియమించిన తెగులుతో యెహోవా వారిని మొత్తును. అయిపో రానులకు ఏం చేస్తాడంట? ఏం చేస్తాడు? తెగులు చేత కనుక మీ జీవం ఏ పాటిది? కొంతసేపు కనబడి అంతలో మాయమైపోయి ఆవిరి లాంటిది కాదా? నీటి బుడగ లాంటిది కాదా? సాగిపోయే నీడ లాంటిది కాదా? కనుక మన జీవితంలో ఎల్లప్పుడూ దేవుని వాక్యము చదువుతూ ప్రార్థన, ఆరాధన, సహవాసము కంపల్సరీ మనకు ఉండాలి. మనం జీవిస్తున్నామనే పేరు మనకున్నది అంటే అర్థమేంటి? చెట్టు నీటి యువరణ నాటబడిన చెట్టు వలె ఉండాలంటే దేవుని పిల్లలము సమాజముగా కూడా మానకూడదు. నీళ్లు అంటే దేవుని వాక్యము అలాంటి వారికి ప్రవహిస్తూ ఉంది అంటే వారికి బోధించబడుతున్నారంటే, వారు సిద్ధపరచబడుతున్నారంటే వారు ఫలించి అభివృద్ధి పొందుతారు. ఫలింపని చెట్టు నరకబడి అగ్నిలో వేయబడు. ఎక్కడ పారేస్తారు? అగ్నిలో. చూడండి మనం ఎట్లున్నాం? మనం ఫలించే చెట్టు వలె ఉన్నామా? ఒక్క మన కుటుంబీకుల విషయము, మన పిల్లల విషయం మనకు బాధ్యత లేకపోతే వారి కొరకు ఏం చేయాలా? కన్నీటితో, పట్టుదలతో, విసుగక, నిత్యము ఎడతేక, వ్యక్తిగతంగా, కుటుంబంగా, సంఘముగా ప్రార్థన చేయాలి. దేవునికి అసాధ్యమైంది ఏదైనా ఉన్నదా? ఏది? కనుక మన ప్రార్థన వింటాడు, మన సమస్య పరిష్కారం చేస్తాడు, మన అక్కలు తీరుస్తాడు. అవునంటారా లేదా? మన పాపములు క్షమిస్తాడు, పరిశుద్ధులుగా మారుస్తాడు, నిత్య జీవానికి వారసుగా చేస్తాడు. విన్నారా? ఆ బెంచ్ల మీద కూర్చున్న వాళ్ళు ఉన్నారు, కొన్ని చర్చిలు ఉన్నాయా? అక్కడ వెళ్ళడం మంచిదేమో మీరు. ఎందుకంటే మన ఆత్మీయత ఆ స్థితిలోనే ఉంది. ప్రభు పర్వతం మీద ఎలాంటి బెంచ్లు, సోఫాలు ఉంటాయి? సమజ్ఞా? ఎలాంటి సోఫాలు ఉంటాయి పర్వతం మీద? ఎలాంటి చైర్స్ ఉంటాయి? ఎక్కడంటే అక్కడ వంగినాడా? మోకరించాడా? ఆయన
రాత్రంతా ఒక్క 5 నిమిషాలు మీరు ఉండండి ఆ స్థలాల్లో మోకరించి చూద్దాం. ఉంటారా? ఇక్కడ అక్కడ మజలవలసింది. మన కాన్సన్ట్రేట్ ప్రభు మీద ఉండనే, మన మోకాళ్ళ మీదనే, మన నొప్పుల మీదనే ఉంటుంది. అవునా కాదా? చూడండి, కనుక సృష్టికర్త అయిన దేవుడు మనకు మాదిరిగా ఉన్నాడు. ఎట్లున్నాడు? ఆ ప్రభును పోలి నడుచుకోవాలి. మనము ప్రభువును పోలి నడుచుకోవాలి. కనుక ప్రభు తర్వాత మన ప్రార్థనలకు జవాబిస్తాడు, సమస్య పరిష్కారానికి అక్కలు తీరుస్తాడు. ఎవరైతే ఆయన ఆజ్ఞకు చూపించరో, లోబడరో, ఆయన చెప్పింది చెయ్యరో, అట్టి వారికి వర్షము కురదు, పంటలు పండవు, వారు నిత్య జీవానికి వారసులుగా ఉండలే. మనం ఏం చేయలేము కూడా. ప్రభువే చేయకపోతే మనం ఏం చేస్తాం? ప్రభు మాటకి వినకపోతే మనం ఏం చేస్తాం? చూడండి, 86:11 కీర్తనలు. యెహోవా, నేను నీ సత్యమును అనుసరించి నడుచుకున్నట్లు నీ మార్గమును నాకు బోధింపుము. చూసావా? కీర్తనకారుడు అంటాడు, ఏం చేయాలంట? ప్రవక్తలాగా ఉన్నటువంటి ఆ దావీదే ఏమంటాడు కదా, నేను నీ సత్యమును అనుసరించి నడుచుకున్నట్లు నీ మార్గము నాకు బోధించు. ప్రభా, బోధించు అని ఆ కీర్తన రచయిత అడుగుతూ ఉన్నాడు. అవునా? ఆయన భక్తి లేదా? పరిశుద్ధత లేదు? దేవుని స్వరూపంలో ఉన్నటువంటి దావీదు, అభిషేకించబడిన దావీదు, ప్రవక్తని పెంచుకున్నటువంటి దావీదు ఏమంటున్నాడు? నీ సత్యమును అనుసరించి నడుచుకున్నట్లు నీ మార్గం నాకు. ఏం చేయాలి? మనం ఆ రకంగా అడగాలి. దావీదు ఆనాడు అడిగాడు, ఈనాడు మనము అడగాలి. కనుక నీ నామమునకు భయపడినట్టు నా హృదయమునకు ఏకదృష్టి కలిగి చేయము. అవునంటారా? ఏం చేయాలా? నీ నామమునకు భయపడినట్లు నా హృదయమునకు ఏకదృష్టి కలిగజేయము. ఎంతమందికి ఉంది చెప్పండి దేవుని భయం? చెప్పండి, నాకు దేవుని భయం ఉన్నది అన్న వాళ్ళ చేతులు ఎత్తాను చూద్దాం. ఒక్కరు కూడా ఉండాలి. ఉంటారా? దేవుని భయం నాకు ఉన్నది అని చెప్పగలుగుతారా? చూడండి, మన ఆత్మీయత ఏ స్టేజ్లో ఉందో చూడండి. ఏ స్టేజ్లో ఉందో. ఆ గాడిద కోలాహలం చేస్తుంటే కూడా ఎవరిని లెక్క చేయనట్టుగా, దేవుని లెక్క చేయకపోతే, దేవ సేవకుని లెక్క చేయకపోతే, పరిశుద్ధుని లెక్క చేయకపోతే ఇంకా ఏమి అరణ్యములాగా తిరుగుతూ ఉంటాం. అందుకే దావీదు అంటాడు, నీ నామమునకు భయపడినట్లు నా హృదయమునకు ఏకదృష్టిగా. మనం అడుగుతున్నామా చెప్పండి చూద్దాం. నీ నామానికి నేను భయపడినట్లు నాకు ఏకదృష్టి కలిగి చేయని, నీ వాక్యం బోధించని, నేను నడుచుకున్న మార్గం నాకు తెలియచేయాలి అడుగుతామా? అంత బైబిల్ అంతా వచ్చు కనుక ఇంకా అడగడే అవసరం లేదు. ఏమంటారు? ఒక సైతాను ఉన్నత పర్వతం మీదకెక్కి ఆ పర్వతం కింద ప్రభు నడుచుకుంటూ వస్తూ ఉంటే పర్వతం మీద ఉన్నటువంటి ఒక రాయి, ఏంటి? పెద్ద రాయి. ఈ హాల్ అంతా ఉందనుకో, ఈ పోర్షన్ ఎంత ఉంది? అంత పెద్ద రాయి ఆ సాతాను అపవాది అసుల చేత ఆయన మార్గంలో వెళుతున్నాడు కనుక ఆ రాత్రి కిందకి తొల్లి పారేస్తాయి. ఇది ఆయన మీద పడ్డాడంటే ఇంకా కనబడకుండా వెళ్ళిపోతాడు. నాదే రాజ్యము, నేను పరిపాలిస్తాను అనుకుంటాడు వాడు. చూసావా? ఆ ప్రభుకు ఇలాంటి పర్వతాలు చేసిన ఆ ప్రభుకు అదొకటి లెక్కనా?
ఆ బండని ఏం చేస్తాడు ప్రభు? ఊరికి అట్లా మాట మాత్రం ఎత్తేస్తే ఆయన దగ్గరికి వస్తాడా? ఆయన టచ్ కూడా చేయడు. వాడు ఎంత అసూయపడంటే, ఏ రకంగా నేను చంపి నేను అధికారం చేయాలి, నేను పూజింపబడాలి వాని యొక్క ఉద్దేశం. ప్రభుతో రెఫరెన్స్ ఇచ్చుకుంటూ మాట్లాడుతూ ఉంటే వాడు కూడా రెఫరెన్స్ ఇస్తాడు. ఏం చేస్తాడు? వాడు కూడా రెఫరెన్స్ ఇస్తూ మాట్లాడతాడు. ఉంటే కూడా కాదు. ఆ ప్రభుతోనే అంత యుద్ధం చేస్తే నీతో నాతో చేయడా? మన ఆత్మకు శరీరానికి ఎప్పుడు ఏం చేస్తాడు? ఆత్మకు శరీరానికి ఎప్పుడు దిశం కదా. ఏమంటారు? ఆత్మ ప్రభు దగ్గరికి వెళ్ళమంటే శరీరం అలసిపోయింది, నొప్పులు ఉన్నాయి, జలుబు చేసింది, జ్వరం వచ్చింది, పండుకో అంటాడు వాడు. ఎవరి మాట వింటా? చెప్పండి, ఏమని మాట వింటా? ఎవరు రాలేదండి, ఎవరు రారు నేను పోయే వరకు, కనుక నేను టైం ఈ ప్రకారం వస్తాను. ఎవరు వచ్చినా రాకపోయినా నియామక కాలానికి ఏం చేయాలా? నియమించిన కాలానికి ముందుగానే వచ్చి దేవునికి పనిచేసి ఏం చేయాలో ఆ ప్రకారం మనం నడుచుకోవాలి. అది ఆత్మీయుల లక్షణం. అది లోకరీతిగా చూడండి, మనం చేసే భక్తి లోకంలో ఉన్న వారి భక్తి కంటే ఎక్కువ ఉండదు. వారి కంటే ఎక్కువ భక్తి ఉండాలంటే ఏం చేయాలి? ఆయన చెప్పింది మనము చేయాలి. మరి లోకంలో ఉన్న వారి ప్రకారంగా మనం తిరిగితే మనకు వారికి ఏం తేడా చెప్పండి? సజీవులైన నిజమైన దేవుని పిల్లలమైన మనము వారు చేసినట్టుగా భక్తి చేసి మరి ఏం ప్రయోజనం ఉంటుందా? కనుక దేవుని పిల్లలముగా దావీదు అడుగుతున్నాడు, ఏమని? నీ నామములకు భయపడినట్లు నా హృదయమున ఏం చేయాలి? ఏక దృష్టి కలిగ చేయము. 26వ అధ్యాయం కీర్తనలు 26 3వ వచనం. నీ కృప నా కన్నుల ఎదుట నుంచుకొని ఉన్నాను. నా కన్నుల ఎదుట నుంచుకొని ఉన్నాను. నీ సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నాను. అబ్బా, చూడండి, నీ కృప నా కన్నుల ఎదుట నుంచుకొని ఉన్నాను. నీ సత్యమును అనుసరించి నడుచుకుంటున్నాను. మనం చేస్తున్నామా? నడుచుకుంటున్నామా? మనం ఏం చేస్తున్నాం చెప్పండి? మనం ఏం చేస్తున్నాం? వింటున్నాం, కానీ క్లాస్లో టీచర్ లెక్చర్ కానీ లెసన్ ఇచ్చిన తర్వాత వారి పీరియడ్ కాగానే ఎగ్జామ్స్ పెడతారు. అవునా? ఎగ్జామ్స్ పెడతారా? పెడతారు. ఆ ఎగ్జామ్స్లో ఎవరికి ఎన్ని మార్కులు వచ్చినాయో తెలిసిపోద్దా? వారి పంచాంగం చేతుల్లో కదా. వారి మెమో ప్రోగ్రెస్ ఇస్తే ఏం జరుగుతుంది? ఏ ర్యాంకు, బి ర్యాంకు, సి ర్యాంకు, ఇంకా ఈ ర్యాంకులని చూపిస్తారు. అవునా? వారు చదివిన అంతస్తుకు బట్టిగా. కనుక మన జీవితంలో ఇక్కడ ఏమంటారు? 3వ వచనంలో నీ సత్యమును అనుసరించి నడుచుకుంటున్నాను. అవునా? నీ కృప నా కన్ను ఎట్లా నుంచుకొని ఉన్నాను. అలాంటి భక్తి విశ్వాసం మనం కలిగి ఉండాలి. 25వ అధ్యాయము కీర్తనలు 4వ వచనం. యెహోవా, నీ మార్గములను నాకు తెలియజేయుము. నీ మార్గములను నాకు తెలియజేయుము. నీ త్రోవలను నాకు తేటపరచుము. నీ త్రోవలను నాకు తేటపరచుము. చాలు. యెహోవా, నీ మార్గములను నాకు తెలియజేయుము. నీ త్రోవలను నాకు తేటపరచుము. కనుక మనము అట్లు మన ప్రభువుని అడిగి నడుచుకోవాలి. ఆ తర్వాత 27వ అధ్యాయం
27:11 యెహోవా యెహోవా నీ మార్గమును నాకు బోధింపుము. నీ మార్గమును నాకు బోధింపు. నా కొరకు పొంచి ఉన్న వారిని చూచి నా కొరకు పొంచి ఉన్న వారిని చూచి సరళమైన మార్గమున నన్ను సరళమైన నడిపింపుము. మార్గం నన్ను నడిపింపుము. ప్రభా, నాకు ఇవన్నీ బైబిల్ అంతా నా దగ్గర ఉంది, నేను చదువుకుంటాను. ఏం చేస్తాను? గుడి ఎందుకు, మందిరం ఎందుకు కదా, ఇంటికాడ కూర్చొని చదువుకుంటాను, అంతే కదా. క్రైస్తవులు అంటే ఎవరు చెప్పండి? మొదటి పేతురు గ్రంథం 2వ అధ్యాయం 9వ వచనం చదవండి. అయితే మీరు చీకటిలో నుండి ఆ, ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి ఆ, మిమ్మల్ని పిలిచిన వాని జ్ఞాతిశయములను ప్రచురము చేయ నిమిత్తము. ఇక్కడ చూడండి, మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ఏం చేయాలా? ప్రచురము కప్పి పెట్టండి. బైబిల్ అంతా వస్తుంది కదా, ఇంక మనం చెప్పక్కర్లేదు. ఏమంటారు? అందరు ఎవరంతా వాళ్ళు చదువుకుంటారు, అదేనా? మనమే సరిగా బైబిల్ చదవకపోతే, మనమే బైబిల్ చదవకపోతే, ప్రతిదినం నేను బైబిల్ చదువుతాను ప్రార్థన పూర్వకంగా చేతులు ఎత్తండి. ప్రతిదినము అనుదినము బైబిల్ చదువుతాను అన్నవాళ్ళు ఎవరు అడుగుతారని ఎత్తారు, అది కూడా తప్పు. చదవకపోవడం ఒక తప్పు, చేతులు ఎత్తింది ఇంకొక తప్పు, 2 తప్పు. ఏమంటారు? ఎప్పుడు చదువుతాను? వేకువనే లేచి చదవాలి. ఈ దినమంతటి కొరకు మనం నడవలసిన మార్గాన్ని మనం బోధించమని అడగాలి. విన్నారా? ఎందుకంటే లోకం ఆకర్షణీయంగా ఉంది కనుక మన కను దృష్టి చాలా మంచిది, పవిత్రమైంది కదా, కాదా? ఎవరిని చూసినా, ఎట్లా చూసినా, బయట ఎట్లా చూసినా, వారు ఎట్లన్నా మీరు చూసినావా, వాళ్ళు ఎట్లా యాక్షన్ చేసి చూసినావా? ఏమంట? నేను ఒక న్యూస్ విన్నాను. జెరూసలేంలో దేవుని పిల్లలు సంతోషంగా వాయిద్యాలు వాయించుకుంటూ వాళ్ళు సంతోషంగా వారు తమ కాలాన్ని గడుపుతూ వస్తూ ఉంటే ఇంత అమ్మాయి, ఇంకా కొద్దిగా పెద్దగా ఉంటారు, ఇంత అమ్మాయి అర్థమయ్యా, వాళ్ళు వాయిద్యాలు వాయించుకుంటూ వస్తూ ఉంటే వాళ్ళ దగ్గర పాట పాడి అయిపోయిన తర్వాత, నేను వాయిస్తాను, నాకు ఇస్తారు, చేయమని వాయించమంటారా? మీరు చెప్పే పాటలకు నేను ఆ పాటల ప్రకారం నేను కీబోర్డ్ వాయిస్తాను అని అడుగుతుంది. తెలుగు రాదు, ఇంగ్లీష్ వాళ్ళ భాష. అడిగితే ఆ అమ్మాయి వచ్చి వాళ్ళు వాయిస్తున్నారు, ట్రయల్ కొరకు ఇట్లా అంటుంటారు కదా, ట్రయల్ కొరకు వాళ్ళు ట్రయల్ చేసుకున్న తర్వాత విని వాళ్ళు పాట పాడినప్పుడు ఆ కీబోర్డు మీద 2 చేతులతోటి ఆ పాటకు వాయిద్యాలకు సరిపోని కీబోర్డు వాయిస్తూ ఉన్నారు. మన పిల్లలు టూర్లు వెళ్తారు, దేవుని మందిరంలో ఇవన్నీ నేర్చుకోవాలి. తల్లిదండ్రులుగా మనం వారికి నేర్పించాలి. మనకే టైం దొరకదు కదా, మనకే టైం దొరకదు. నేనేం బోధిస్తాను? అవునా? ఆ పిల్లలు ఇంత అమ్మాయి ఆ వాయిస్తూ ఉంటే ఆ సభ మొత్తము ఆ అమ్మాయిని మాత్రమే చూస్తున్నారు. ఎట్లా వాయిస్తుందంటే 2 చేతులతో కీబోర్డు ఆ పాటకు తగినట్టుగా ఇట్లా ఎక్కడ చూడడం లేదు. కీబోర్డు ఇట్లా అనుకుంటా ఇట్లా చూస్తుంది, కానీ ఆ జనం మీదకి కానీ ఇంకెవరి మీదకి చూడటము లేదు.
వాయిద్యాలు నేర్చుకోవాలని ఆసక్తి ఉన్నదా మనకు? వాయిద్యాలు అంత సమయం దొరకదు, ఏం చేయాలి? ఏమంటారండి కదా, గడ్డం చేసుకోవడానికి టైం లేకపోతే వాయిద్యాలు ఏమంటా? చూడండి, కావాలంటే అడ్రస్ ఇస్తాను, నా దగ్గర పాంప్లెట్ ఉంది, వాళ్ళు వచ్చి మనకు నేర్పమంటే కూడా నేర్పిస్తారు. ఏదంటే అది నేను సిద్ధంగా ఉన్నా, నా పిల్లలకు నేర్పిస్తాను, నేను కాకపోయినా అన్నవారు ఉన్నారా? ఉంటే మీరు వాళ్ళని పిలిపిస్తాను, ముందు నాకు చెప్పండి, విన్నారా? ఇలాంటి సమ్మర్ వెకేషన్లో వాళ్ళకి ఫ్రీ, నిజంగా చెప్పాలంటే కదా, ఎంత బాగుంటుంది. స్కూల్ అంటే సాకులు చెప్తాను, ఇప్పుడు హాలిడేస్లలో నీవు రావద్దు, ఇప్పుడు ఎందుకు, వాళ్ళకి నేర్పిస్తే ఎంత బాగుంటుంది. ఇప్పుడు ఆ పిల్లోడు తబలా కొడుతున్నాడు, చాలా చక్కగా కొడుతున్నాడు, అది గిఫ్ట్, అది అంతే, ఎవరు నేర్పింది కాదు, చూసుకుంటే చేసింది. అట్లాగే మోసెస్ అట్లే చేస్తాడు, కానీ ఇట్ట ఒకటి అంటాడా? అన్నాడు, అన్నావా ఎప్పుడని? అనలేదు. ఆ దాంట్లో కలుపుతుంటాడు, మంచిగా కందులు కొడతాడు, తబలా కొడతాడు, చూడండి ఎట్లుందో. అది బాల్యం నుండి గిఫ్ట్, అది అంతే. ఎందుకు చెప్పినా చూడండి, చదవండి మళ్ళా. మీరు చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వారి గుణాక్షేమను ప్రచురము చేయి నిమిత్తము ఏర్పరచబడిన వంశమును. ఒక్కటి తెలుసుకోండి, రక్షింపబడిన మనం, యేసు దేవుని నమ్ముకున్న మనం, ఆయన గుణాతి చేయలను ప్రచురించుడి. ఈ మాట అర్థమైందా మీకు? ఆ దేవుని యొక్క గుణాతిశయములను ప్రచురించుడి. అర్థమైంది ఎవరికన్నా? టైలర్ షాప్లు ఉంటాను నేను, ఇవో చిన్నలకు చెప్తుంటాను, అవునా? రాకపోతే ఆన్లైన్లో ప్రార్థన చేయడానికి కూడా తీరిక లేని సంపాదన మనకి. విన్నారా? దేవుడు అంటాడు, మొదట నా రాజ్యము నీతిని వెదకండి, అప్పుడు మీకు ఏది కావాలనో అది నేను మీకు ఇస్తాను అని చెప్పింది చేయకుండా ఎంతో ప్రయాసపడతారు శిష్యులు. ప్రభు సిలువ వేయబడి సమాధి చేయబడి తర్వాత ఈ శిష్యులు మన ప్రభువే మనతో లేవు, ఇక మనం పోషించే వాళ్ళు ఎవరు, మన వృత్తి ఏమిటో వెళ్దాం, మళ్ళీ చేపలు పట్టడానికి వెళ్తున్నాం అని పెద్దవాడు అనగానే మేము కూడా మీతో వస్తాం, అవునా అన్నదా? చూడండి, వీళ్ళు ఏం చేసినారు? రాత్రంతా ప్రయాసపడ్డారు. ఎన్ని అంత ఓడ నిండిపోయేంత చేపలు వచ్చినాయి, అవునా? వచ్చినాయా? అవునా? ప్రభు వారి దగ్గరికి వెళ్ళి ఆ నీటి మీద నడుచుకుంటూ వెళ్ళిపోయింది. వారు మీ వలని కుడి వైపు వేయండి అన్నారు. అయ్యా, మేము చేపలు పట్టే నేర్పరితనం గలవారం, రాత్రంతా ప్రయాసపడ్డాం, ఒక్క చేపనే దొరకలేదు, అయినప్పటికీ నీ మాట వింటాము. ఏం చేసినారు? మళ్ళీ ఏం చేసినారు? నీ మాట వింటాము అన్నారా? అన్నారు. మనం వింటామా? అంటున్నాం. ఆయన ఈ పని చేయండి అది వింటామా? ఆయన నామం ప్రచురించుడి, ప్రకటించుడి, ఆయన గుణలక్ష్యాలు తెలియచేయుడి, ఆయన ఇలాంటి వాడని తెలియచేయుడి అని ఎంతమంది చెప్పగలుగుతున్నారు? అలాంటి వారు స్తుతిస్తే, ఆరాధిస్తే వారి ఆరాధన అంగీకరిస్తాడు. ఈ పనులు చేయకుండా నువ్వు ఎంత ఆరాధన చేసినా, చిలుక పలుకులు పలికినా నీ ఆరాధన వింటాడో లేదో నువ్వే పరీక్షించుకో. కింది భాగం చదివండి. ఏర్పరచబడిన వంశమును. ఎవరు వీళ్ళు? క్రైస్తవులు అంటే ఎవరు? క్రైస్తవులు అంటే ఎవరు? ఏర్పరచబడిన వంశమును అంటే ఏంటి? ఇశ్రాయేలులో యాకోబు సంతాన్ని ఏర్పాటు చేసుకున్నాడా లేదా? యాకోబు సంతా 12 గోత్రమాలు ఇశ్రాయేలు అనిపించుకున్నారా లేదా? చెప్పండి. మనము ఆయన స్వరక్తమిచ్చి కొనబడిన బిడ్డలము కనుక ఏర్పరచబడిన వారము అని అనుకోవాలి. ఏర్పరచబడిన మనము ఆయన గుణ లక్షణాలు ఏం చేయాలా? ప్రకటించాలా, తెలియచేయాలా, అవునా? తెలియచేయాల.
ఏర్పరచబడిన వంశం. రాజులైన యాజక సమూహమును. క్రైస్తవులు అంటే ఎవరు? ఏర్పరచబడిన అంటే స్వరక్తం ఇచ్చుకొని పరిశుద్ధులు అని అర్థం. లోకములో నుంచి ప్రత్యేకించబడిన వారు, లోకములో నుంచి ప్రత్యేకించబడిన వారు వాళ్ళు. ఇంకా మాత్రం ఏమంటారు? రాజులైన యాజక సమూహం. అవునా? చూడు, దావీదు ఒక రాజు. అవునా? ప్రవక్తలాక ముందుగానే ప్రవచిస్తున్నాడు. చదివినమా మనము? విన్నారా? రాజులైన యాజక సమూహము, ఇంకా పరిశుద్ధ జనమును. అమ్మో, మనకేరా ఏ డిగ్రీ ఇచ్చాడు? పరిశుద్ధ జనాంగం. అపవిత్ర జనాంగం అనుకుంటే చాలు. పరిశుద్ధ జనాంగం. అవునా? అంత పవిత్రంగా ఉంటామా? ఏమక్క? నాకు అర్థమవుతుంది అన్నమాట. అర్థమవుతుంది. పరిశుద్ధ జనాంగం. క్రైస్తవులు అంటే ఎవరు? ఏర్పరచబడిన వంశము, రాజులేని యాజక సమూహము, ఇంకా దేవుని సొత్తైన ప్రజలు. ఎంత గ్రేట్! వీరు దేవుని పిల్లలు, వీరు పరిశుద్ధులు, వీరు దేవుడు పరిశుద్ధుడు అని మన చెప్పగలగాలి. నేను గర్వంగా చెప్తాను. నేను కాలేజ్ చేసేటప్పుడు మీకు చెప్పినాను అనుకుంటా. కాలేజ్ చేసేటప్పుడు నేను ఒక హాస్టల్లో ఉన్నాను. ఆ హాస్టల్ హాల్, ఇంత పెద్ద హాల్ ఉంటుంది. హాల్లో ఇక్కడ కొందరు ఉంటారు. వారి పడక, వారి పెట్టే ఏముంటే అది ఎవరు తల దిండు అక్కడే అది పెట్టుకోవాలి. నా పడక మీద కొద్దిగా మెత్తగా ఉంటుంది కనుక కాలేజీకి వెళ్ళేటప్పుడు నాకు దేవుని సేవకుడు చెప్పాడు, మీరు కూడా అట్లా నేను చెప్తున్నాను నేర్చుకోండి. మోకాళ్ళ మీద ప్రార్థన చేసి బయటికి వెళ్ళిపోవాలి. ఎందుకు? రవ్వా, నా కనుదృష్టి లోకమంతా సంచారం చేయకుండా, పాపములో పడకుండా, నన్ను నీ స్వాధీనంలో ఉంచుకొని తీసుకొని వెళ్ళి నా పనులు స్టడీ చేసుకొని మళ్ళీ క్షేమంగా రావటకు సహాయం చేయండి. మోకాళ్ళ మీద ఒక రూమ్ లేదు కనుక, హాల్ ఉంది కనుక మోకాళ్ళ మీద ప్రార్థన చేసుకొని కాలేజీకి వెళ్ళేవాడిని. కాలేజీ నుంచి రావడం మళ్ళీ మోకాళ్ళ నుండి దేవా క్షేమంగా తెచ్చావు అని థ్యాంక్స్ చెప్పుకుంటూ ప్రార్థన చేసి మళ్ళీ నా పనులు చేసుకునేవాడిని. ఇప్పుడు మనం ఏం చేస్తాం చెప్పండి ఎట్లా చేస్తాం? రాజులైన యాజక సమూహము, దేవుని సొత్తైన ప్రజలు. క్రైస్తవులు అంటే ఎవరు? దేవుని సొత్తైన ప్రజలు. కనుక అలాంటి వారు ఆ ప్రభును ఆరాధించి గణపరచాలా. ఇంకా చాలా సంగతులు ఉన్నాయి, ఇప్పుడు ఇంతటితో పూర్తి కాదు. కనుక మన జీవితంలో ఆ మహాదేవుడు, నిజమైన సజీవమైన నిత్య జీవం కలిగిన సర్వలోక శుద్ధికర్త అయిన ఆ దేవుని మనం ఏం చేయాలి? ఆయన బోధించిన రీతిగా మనం ఆరాధన చేయాలి. మనకు కలిగిన అనుభవంతో ప్రభును ఆరాధన చేస్తాం.